సేవ ప్రారంభించినప్పుడు ప్రార్థనతోనే ఆయన సేవ ప్రారంభించాడు. అలాగే ప్రియమైన వారులారా, పరిచర్యలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. అనేక స్థలాల్లో ఆయన వేకుజామున లేచి ఇంకా చీకటి ఉండగానే వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. విచిత్రం ఏమిటంటే పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో చేసేవాడు. పగల పరిచర్య, రాత్రుల్లో ప్రార్థన. అంత మాత్రమే కాదు ప్రియమైన వారులారా, ఆయన పరిచర్య ముగింపులో కూడా ఆయన సిలువలో ప్రార్థనతోనే తన యొక్క పరిచర్యను ఆయన ప్రార్థనతో పరిచర్య ప్రారంభించాడు. పరిచర్య అంతా ప్రార్థన ఉంది. తన పరిచర్య ముగింపులో కూడా ఆయన ప్రార్థనతోనే తన యొక్క పరిచర్యను ఆయన ముగించాడు. ఆయన నిరంతరము జీవించుచున్నాడు. ఎందుకు నిరంతరము జీవిస్తున్నాడు? ఆయన పక్షమున పరలోకానికి వెళ్ళే వారి కొరకు విజ్ఞాపనము చేయడానికి ఆయన నిరంతరము ఆయన జీవిస్తున్నాడు. ఆయన సమాధిలో లేడు ఆయన.